హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న ఆంగ్ల కళ. హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ముఖ్యంగా మీకోసమే ఈ వీడియో. నేను నిన్న 13th మార్నింగ్ ఎగ్జామ్ రాశాను. పేపర్ కష్టంగా వస్తుంది, ఈజీగా వస్తుంది అనే విషయం చెప్పడానికి అయితే నేను రాలేదు. మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళు మనకు స్పెసిఫిక్గా సిలబస్ ఇచ్చారు కదా, ఏపీటెట్ 2025 ఖచ్చితంగా అందులో ఉండే వస్తున్నాయి క్వశ్చన్స్. కాకపోతే ఇంతకు ముందులాగా మనము అభ్యసనం చాప్టర్ చదువుకుంటే సైకాలజీలో 10 మార్క్స్ వస్తాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు, క్వాలిఫై కావచ్చు అనే ధోరణి అయితే పూర్తిగా మర్చిపోండి. అసలు అలా చదవాలి అనుకుంటే టెట్ రాయడం కూడా వేస్ట్ నా దృష్టిలో. సిలబస్ ఏమి ఇచ్చారు, ఖచ్చితంగా సిలబస్ అన్న ప్రతి టాపిక్ నేర్చుకొని పోవాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు పడుతుంది. ఈ టాపిక్ మీద 10 బిట్స్ ఇద్దాం, అసలు ఆ ధోరణి లేదు. అసలు అభ్యసనం మీద ఇంతకుముందు మనం జగన్ టెట్ రాసినప్పుడు 10 బిట్లు ఈజీగా మనం స్కోర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఆలోచనే లేదు. మొత్తం ఇటు సైడ్ అంతా శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తలందరూ ఏ దేశానికి చెందిన వాళ్ళు ఇలా అడుగుతున్నారు. ఆఖరికి సందులు కూడా ఇటు సైడ్ అన్ని సందుల పేర్లు ఇచ్చి అటు సైడ్ అంతా సంధికి సరిపోయేది మ్యాచింగ్ ఏమని అడుగుతున్నాడు. ట్రైనేటర్లు కూడా నిర్వచనాలు ఇచ్చి నిర్వచనానికి ఆ నిర్వచనం ఏ శాస్త్రవేత్త చెప్పాడని అడుగుతున్నాడు. మ్యాచింగ్స్ ఎక్కువనే అడుగుతున్నాడు. సరికానిది సరైనది ఇలాంటి వీటిలోనండి. ఇంతకు ముందు జగన్ టెట్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే కేవలం జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేది. కానీ ఖచ్చితంగా విశ్లేషణ, అవగాహన మనల్ని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. కేవలం మనం చదివినామా, గుర్తుంచుకున్నామా, రాయడమా ఈ ధోరణి అయితే లేదు. ఆ క్వశ్చన్ అవగాహన చేసుకున్నామా, ఆ క్వశ్చన్ విశ్లేషణ చేయగలుగుతున్నామా, సరైన సమాధానం ఎంచుకుంటున్నామా అనేది కూడా మన నుండి అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా లోకేష్ స్టేట్లకి మనం సిలబస్లో ఉన్న ఎవ్రీ టాపిక్ చదువుకోవాలి. ఇది న్యూగా యాడ్ అయింది, ఇది నాకు టైం లేదు అనుకుంటే ఆ బిట్టు మనం పోయినట్టే. కాబట్టి అందరూ కొత్త సిలబస్ లేదు, పాత సిలబస్ లేదు, యాడ్ చేసినవి లేదు, యాడ్ చేయనివి లేదు. థర్డ్ టు 8 పర్ఫెక్ట్గా చదవాల్సిందే. ఇప్పుడు కొంచెం టైమే ఉంది కదా, ఏం చేద్దామంటే వాళ్ళ కొంతమంది లాస్ట్ ఎండింగ్ దాకా పడ్డ వాళ్ళకి దాదాపుగా ఒక 1 వీక్ ఉందనుకుంటాను. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీలైనంత వరకు నైట్ అవర్స్ చేయండి. ఇంకా తప్పదు, మనకి ఇప్పుడు ఉన్న 1 వీక్ లాస్ట్ ఎగ్జామ్ ఉందన్న వాళ్ళు మాత్రం 3 to 8 వరకు. ఇప్పుడు ఇంకా టెట్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఉన్న ఒక్క వారం రోజులు టైం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఉన్న ఈ కొంచెం సమయాన్ని ఇంకా వృధా చేసుకోకుండా ఈ వారం రోజులు కొంచెం యూజ్ చేసుకోండి. మళ్ళీ డిఎస్సికి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.